ఫ్రెండ్స్ టెక్నిక్స్ నెంబర్ 12కి మీ అందరికి స్వాగతం. సో వాళ్ళ డేట్ వచ్చేసి ఏప్రిల్ 8, 2026 టైం వచ్చేసి అరౌండ్ 4 PM అయితే అవుతుంది. సో రీసెంట్ న్యూస్‌లోకి వెళ్తే మనకి హువావే నుంచి హువావే వైడ్ ఫోన్ అయితే రాబోతుంది. ఈ హువావే వైడ్ ఫోన్ అయితే మనకైతే ఇదివరకైతే ఆల్రెడీ తీసుకొచ్చారు. ఇప్పుడైతే మనకి హువావే వైడ్ ఫోన్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ యూసేజ్‌కి అయితే కొద్దిగా అనీజీగా ఉంటుంది. ఇప్పుడైతే దాని మీద వర్క్ చేసి మనకైతే హువావే అయితే ఫ్యూచర్‌లో ఫోన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో హువావే నుంచి అయితే మనం అయితే ఈ ఫోన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్తే మనకి యాపిల్ నుంచి అయితే యాపిల్ ఫోల్డబుల్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్స్ వచ్చేసి మనకి అరౌండ్ మిడ్ సెప్టెంబర్, అక్టోబర్‌లో అయితే లాంచ్ అవుతుంది. ఫోల్డబుల్ ఫోన్స్ వచ్చేసి మనకి ఒప్పో ఫైండ్ ఎన్6 లాగే రావడం జరుగుతుంది. ఈ ఒప్పో ఫైండ్ ఎన్6 వచ్చేసి మనకి గ్రీస్ లేకుండా 3D ప్రింటెడ్ లేయర్ అండ్ అల్యూమినియం బాడీ యూస్ చేసి మనకి ఫోన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో దీనివల్ల అయితే మనకి ఫోన్ మీద అయితే గ్రీస్ ఉండదు. సో ఫోన్ మీద అయితే ఎటువంటి మచ్చలు అయితే ఉండవు. సో ఇప్పుడు సేమ్ ఇలాగే మనకి యాపిల్ కూడా గ్రీస్ లేకుండా 3D ప్రింటర్ లేయర్ అల్యూమినియం యూస్ చేసి మనకి ఫోల్డబుల్ ఫోన్స్ తీసుకొస్తుందని రీసెంట్ లీక్ అయితే ఉంది. సో ఇది ఎంతవరకు అనేది మనం చూద్దాం. సో యాపిల్ నుంచి అయితే మనం ఫోల్డబుల్ ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకైతే అరౌండ్ 2026 మిడ్ సెప్టెంబర్, అక్టోబర్లో అయితే లాంచ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి యాపిల్ ఆటో కార్ప్లే నుంచి అయితే గూగుల్ మీట్ అనేది అయితే వచ్చింది. సో ఈ గూగుల్ మీట్ అయితే మనకి ఇప్పుడు యాపిల్ ఆటో కార్ప్లే అయితే అవైలబుల్గా ఉంది. ఈ గూగుల్ మీట్ వచ్చేసి మనకి ఏమన్నా మీటింగ్స్ వినడానికైతే మనకి గూగుల్ మీట్ అయితే తీసుకురావడం జరిగింది. సో మనం అవతల పర్సన్ వాయిస్ అయితే వినొచ్చు, మన పర్సన్ వాయిస్ అయితే అవతల పర్సన్స్ వినొచ్చు. సో మనకు ఓన్లీ ఇందులో ఆడియో ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఇందులో వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉండదు. సో మనం అవతల పర్సన్స్ వీడియో చూడలేము. సో మనదైతే అవతల పర్సన్ అయితే వీడియో చూడలేదు. సో ఈ గూగుల్ మీట్ ఆటో కార్ప్లే అనేది మనం మెయిన్లీ రికార్డింగ్ మీద తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు గూగుల్ నుంచి అయితే రీసెంట్ గూగుల్ మీట్ ఆటో కార్ప్లే అయితే డెవలప్ చేసి తీసుకొచ్చారు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి వివో నుంచి అయితే వివో V70 FE అయితే లాంచ్ అయింది. ఈ ఫోన్ వచ్చేసి అయితే మనకి ఏప్రిల్ 8న లాంచ్ అయింది. మనకి ఏప్రిల్ 9th నుంచి అయితే ఈ ఫోన్స్ అనేది వరల్డ్ వైడ్గా లాంచ్ అవుతాయి. సో ఈ ఫోన్ వచ్చేసి మనకి డిస్ప్లే చూసుకుంటే ఇది 6.8 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇంకా దీని ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఇది MediaTek Dimensity 7360 టర్బో ప్రాసెసర్తో వస్తుంది. సో మనకి ఇది ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్, 12GB ర్యామ్ బేసిక్ వేరియంట్తో వస్తుంది. ఇంకా ర్యామ్ చూసుకుంటే మనకి ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది అండ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. మనం దీని బ్యాటరీ చూసుకుంటే మనకి ఇది 7000 mAh బ్యాటరీతో వస్తుంది. మెయిన్ పార్ట్ కెమెరాకి వస్తే మనకి 200 MP సోనీ, 200 MP మెయిన్ OIS శాంసంగ్ HP-A5 సెన్సార్ కెమెరాతో వస్తుంది. ప్లస్ 8 MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. ఇంకా మన ఫ్రంట్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. మనకి ఇది IP68, IP69K వాటర్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 37,999 నుంచి అయితే స్టార్ట్ ఉంది. సో ఇవాళ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి ఇవాళ డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే కెన్స్టార్ 90 లీటర్ ఎయిర్ కూలర్ వచ్చేసి మనకి ఇప్పుడైతే ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఒరిజినల్ ప్రైస్ అయితే 17,990 అయితే ఉంది. సో మనకైతే ఇప్పుడు ఇది 8,249కి అయితే వస్తుంది. మీలో ఎవరి దగ్గర ఉన్న HDFC లేదా ICICI క్రెడిట్ కార్డ్స్ ఉంటే మీకైతే ఇంకా 25 ఆఫ్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ డీల్లోకి వెళ్తే మనకి శాంసంగ్ టూ స్టార్ డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ వచ్చేసి మనకి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 31,999 అయితే ఉంది. ఇప్పుడు మనకి అరౌండ్ 25,000 ఆ రేంజ్లో అయితే వస్తుంది. సో మీ దగ్గర యాక్సిస్ క్రెడిట్ కార్డ్ లేదా ICICI క్రెడిట్ కార్డు ఉంటే మీకు ఇంకా 2,500 ఆఫ్ కూడా వస్తుంది. సో ఇంకెందుకు ఈ డీల్స్లో లింక్స్ కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెంటనే చెక్ చేయండి. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి ట్రంప్ అయితే ఇరాన్ మీద అయితే వార్ ప్రకటించారు. సో ఇరాన్ మీద అయితే మనకి ఇప్పుడు వార్ ప్రకటించడం జరిగింది. ఇరాన్ మీద ఎందుకు ప్రకటించారంటే మనకి ఇరాన్ మీద నుంచిగా అయితే షిప్స్ అయితే మనకి క్రూడ్ ఆయిల్ షిప్స్ అయితే వెళ్తాయి. క్రూడ్ ఆయిల్ షిప్స్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇరాన్ వల్ల అయితే బ్లాక్ చేయడం జరిగింది. సో దీనివల్ల అయితే మెనీ కంట్రీస్ అయితే ఇబ్బంది పడుతున్నారు. సో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ నుండి అయితే మ్యాక్సిమం అన్ని షిప్స్ అయితే పాస్ అవుతూ ఉంటాయి. సో ఈ షిప్స్ పాసేజ్ అనేది ఇప్పుడైతే ఇరాన్ వాళ్ళు అయితే బ్లాక్ చేశారు. సో ట్రంప్ వచ్చేసి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. వార్నింగ్ వచ్చేసి ఇరాన్ మెయిన్ పవర్ సోర్స్ ప్లాంట్స్ అండ్ బ్రిడ్జెస్ అయితే డిస్ట్రాయ్ చేస్తాము. ఇంకో 1 వీక్ చూస్తాం. 1 వీక్లో మీరు రెస్ట్రిక్ట్ చేసినవన్నీ పాస్ చేయకపోతే మేమైతే మీకు ఇలా అటాక్ చేస్తాము. సో ఇరాన్ మొత్తం అయితే నాశనం అయిపోతుందని ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇరాన్ వాళ్ళు అయితే మన ట్రంప్ని అయితే అసలు లెక్క చేయట్లేదు.
సో వాళ్ళైతే ఇంకా వార్ చేస్తూనే ఉన్నారు ఇజ్రాయెల్ మీద. సో ట్రంప్ అయితే మనకి ఇప్పుడు ఫ్యూచర్‌లో ఏం చేస్తాడో చూద్దాం. సో ఇరాన్, ట్రంప్ అనేది ఈ వార్ అనేది మనకి రీసెంట్‌గా అయితే న్యూస్ అయితే బాగా ఎక్కువ ట్రెండ్ అవుతుంది. సో అమెరికా వాళ్ళైతే ఇరాన్ మీద అయితే బాగా వార్ చేయాలని అయితే ఉన్నారు. సో ఈ న్యూస్ చూసుకుంటే మనకి ఇరాన్ వాళ్ళైతే మనకసలు ట్రంప్‌ని లెక్క చేయట్లా. సో ఇది రీసెంట్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ బై.